ఏరియా పార్టిషన్‌లో ఇంకొక రకమైన ఏరియాని డివైడ్ చేసే అప్లికేషన్ కూడా మీరు చూడొచ్చండి. క్యాడ్ అనే అప్లికేషన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు తీసుకున్న పాలినాన్ని సెలెక్ట్ చేసి, సో ఇక్కడ మీకొచ్చేసి మెజర్ అనే అప్లికేషన్ ఉంది చూడండి. మెజర్ అనే అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏరియా అనే అప్లికేషన్ ఉందండి. ఏరియాని టచ్ చేయండి. ఏరియా తర్వాత ఎగ్జాంపుల్‌గా పాయింట్ నెంబర్ 9, పాయింట్ నెంబర్ 8 ఓకేనండి. పాయింట్ నెంబర్ సమ్ డాట్ వరకు తీసుకున్నానండి. సో దీంట్లో ఏంటంటే సార్ మీరు కావాల్సినట్టు ఏరియా మీరే డిఫైన్ చేసుకోవచ్చండి. నేను యారో మార్క్ తీస్తూ 9, 8 డాట్ అనేది ఫిక్స్డ్ సొల్యూషన్‌లో ఉందండి. సో ఇక్కడ వరకు మీరు చేయగానే ఏరియా అనేది ఇక్కడ మనకు షో అవుతుందండి. ఏరియా వచ్చేసి ఇప్పుడు 2D ఏరియా చూడండి 37.08 స్క్వేర్ మీటర్స్ ఉందండి. సో మీరు దాన్ని 40 స్క్వేర్ మీటర్‌కి అడ్జస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు అగైన్ ఒక్కసారి బ్యాక్ అనే అప్లికేషన్‌ని క్లిక్ చేస్తూ మీరు ఇక్కడ జస్ట్ కర్సర్‌ని జస్ట్ ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసినప్పుడు 40.19 స్క్వేర్ మీటర్స్. సో మీకు కావాల్సినట్టు మీరే ఇక్కడ డిఫైన్ చేస్తూ మీరు దాన్ని ఏరియా ఒక మ్యాప్ లాగా చేసుకోవచ్చండి. సో మీకు కావాల్సినట్టు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను 40 ఉందండి. 42 వరకి ఒకసారి బ్యాక్ వచ్చి అగైన్ చూడండి 43.995 వరకి. సో ఈ ఏరియా వరకు నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. ఇది సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు 43.995 స్క్వేర్ మీటర్స్ మీ రిక్వైర్డ్ ఇక్కడ అనేది సేవ్ అవుతుందండి. జస్ట్ లైన్ టైమ్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకున్నప్పుడు. సేవ్ అప్లికేషన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ 49 స్క్వేర్ మీటర్స్ అనేది షో అయిందండి. సో ఇక్కడ మీరు పాయింట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు డ్రాలో పాయింట్ అని ఉంటుందండి. ఈ పాయింట్లో మీరు పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చండి. పాయింట్ క్రియేట్ చేసుకొని ఓకే. మ్యాప్ 1 అని ఉంటుందండి. మీరు ఇక్కడ పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు కావాల్సినట్టు మీరే డ్రా చేస్తూ చేసుకోవచ్చండి.